హాయ్ చిన్నారులు! ఈరోజు మనం దేవుడు సృష్టించిన అందమైన ఏదెన్ తోట కథ వినబోతున్నాం. రండి, కథలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఆకాశమును, భూమిని మరియు అందులో ఉన్న ప్రతి దానిని అద్భుతంగా సృష్టించాడు. అన్ని పనులు పూర్తయ్యాక 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజును దేవుడు ఆశీర్వదించి పవిత్రంగా చేశాడు. ఒకరోజు దేవుడు నేలమంటితో ఒక మనిషిని చేశాడు. ఆ మనిషి నాసికలో దేవుడు జీవశ్వాస ఊదాడు. అప్పుడే ఆ మనిషి జీవంతో నిండిపోయాడు. ఆయన పేరు ఆదాము. దేవుడు తూర్పున ఏదెన్ అనే అద్భుతమైన తోట వేశాడు. అందమైన చెట్లు, తీయని పండ్లు, 4 నదులు అన్నీ ఎంతో అందంగా ఉండేవి. దేవుడు ఆదామును ఆ తోటను చూసుకోవడానికి అక్కడ ఉంచాడు. దేవుడు అన్ని జంతువులను ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఆదాము ప్రతి జంతువుకు పేర్లు పెట్టాడు. కుక్క, పిల్లి, పక్షి అన్నింటికీ పేర్లు పెట్టాడు. దేవుడు చూశాడు, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదామును నిద్రపుచ్చి అతని నుండి ఒక ప్రక్కటెముక తీసి హవ్వను సృష్టించాడు. ఆదాము ఎంతో సంతోషించాడు. ఇది నా మాంసంలో మాంసం అన్నాడు. దేవుడు ఆదాముకు ఒక మాట చెప్పాడు. ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చు, కాని ఒక చెట్టు పండును మాత్రం తినకూడదు. దేవుడు ఎప్పుడూ మన మంచికే మాట చెబుతాడు. ఆదాము, హవ్వ దేవుడిచ్చిన తోటలో సంతోషంగా జీవించారు. వారికి ఎలాంటి భయం లేదు, సిగ్గు కూడా లేదు. అందరూ ప్రేమతో ఉన్నారు. ఈ కథ మనకి ఏమి నేర్పుతుంది? దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. దేవుడు చెప్పిన మాటలు వినాలి. దేవుడిచ్చిన వరాలను కాపాడాలి. ఈ కథ మీకు నచ్చిందా చిన్నారులు? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.